హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను హోమ్ మేకర్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశనైతే ప్రిపేర్ చేస్తున్నాను. హోమ్ మేకర్స్ అంటేనే మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీగా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు. పిల్లలు, ఇంటి పనులు, భర్త, కుటుంబం, మనం చేసేది అంతా వారి కోసం. కానీ మన కోసం మనం ఆలోచిస్తున్నామా? మన విలువని మనం కూడా తెలుసుకోవాలి. నేను ఇంట్లో ఉంటాను, నేను ఏం చేస్తాను అనుకునే హోమ్ మేకర్స్ చాలామంది ఉంటారు. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఉండడం అనేది ఒక చిన్న విషయం కాదు. మీరు లేరు అంటే ఈ కుటుంబం కూడా నడవదు. సో మన విలువ మనమే తెలుసుకోవాలి. మన కోసం మనము రోజుకు ఒక అరగంట టైం అయినా సరే కేటాయించుకోవాలి. హోమ్ మేకర్స్ అంటే కష్టపడడమే కాదు, ఆనందంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఆ టైంలో ఒక మంచి పుస్తకం చదవడము, లేకపోతే మనకు ఇష్టమైన మ్యూజిక్ వినడము, లేకపోతే యోగా చేయడం, ఇలాంటివి ఏదో మనకు నచ్చిన పని అయితే చేస్తూ ఉండాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీకి ఇంకా స్ట్రెంగ్త్నెస్ అయితే పెరుగుతుంది. ఇంకా ఏదో ఒకటి చిన్నదైనా సరే ఉద్యోగం లాంటిది ఉంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా మనకు స్టిచ్చింగ్ వస్తే స్టిచ్చింగ్, ఇంకా క్రాఫ్ట్ వర్క్ ఐడియాస్ తెలిస్తే వాటిని మనము ఆన్లైన్లో సెల్ చేసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎవరో వచ్చి మన జీవితాన్ని అయితే మార్చరు కదా, మనల్ని మనమే మార్చుకోవాలి. మనం చేసే పనిని గౌరవించుకోవాలి. అలాగే సమయాన్ని విలువైనదిగా మార్చుకోవాలి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది, సమయం. బయట నుంచి ఎవరో వచ్చి అయితే మనల్ని ప్రోత్సహించరు. ఇంటి పట్ల, పని పట్ల, మన పట్ల మనకి గౌరవం అయితే కలిగి ఉండాలి. మనల్ని మనం ప్రేమిస్తే మన ప్రపంచం కూడా అందంగా అయితే మారుతుంది. ఒకసారి ఇవన్నీ ట్రై చేసి చూడండి. హోమ్ మేకర్స్కి ఉన్నటువంటి స్ట్రెస్ ఇవన్నీ పోయేసి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్లో అయితే తెలియచేయండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.